నెక్స్ట్ ఒంగోలులో 12 సీట్లు ఉన్నాయండి. 12 సీట్లో ఇక్కడ పోయినసారి టీడీపీ బెస్ట్ పర్ఫామ్ చేసిన జిల్లాల్లో ఒంగోలు, వైజాగ్ కాదండి, పశ్చిమ గోదావరి జిల్లా పోయినసారి లాస్ట్ టైం మొన్న 19లో అవునండి. ఇక్కడ 4 సీట్లు ఈస్ట్ గోదావరి కూడా వచ్చినాయి, 4 సీట్లు అక్కడ. తర్వాత ఏమో దీంట్లో వచ్చినాయండి. ఇవాళ తూర్పు పశ్చిమగా 2గా గెలిపోయిందండి. ఇవాళ చీరాల్లో ఆమంచి బ్రదర్స్కి అక్కడ సీట్ ఇచ్చి ఉంటున్నారు కదా. ఆమంచి గారు, కర్ణం గారు కనుక వర్కౌట్ చేసుకుంటే చీరాల వాళ్ళదండి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమంచి కృష్ణమోహన్ గారికి అసలు సీట్ ఇవ్వరు అని. వాళ్ళ బ్రదర్కి జనసేన నుంచి అదే ఆయన బ్రదర్కి అక్కడ అకామిడేట్ చేసేటట్టు, స్వాములు గారు అటు అకామిడేట్ చేసేటట్టు. కానీ అంటే ఈ నెంబర్ ఆఫ్ ఇష్యూస్లో జరిగితే కనుక ఆ వివాదం ఉంటే కానీ చీరలు కూడా దక్కదండి. ఇవాళ మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, కొండపల్లి, కనిగిరి, ఈ కందుకూరు, ఈ 5 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 గెలిచే అవకాశం ఉందండి. ఇది పశ్చిమ అంటే ప్రకాశం జిల్లా మూడు జిల్లాలు కలిపి రాయలసీమ జిల్లాలో ఖమ్మం, మార్కాపురం, గిద్దలూరు 3 సీట్లు, కింద కందుకూరు, కందుకూరు ఇవన్నీ తీసుకొచ్చి అక్కడి నుంచి కలిపారు. ఈ పైనుంచి ఏమో గుంటూరు జిల్లా 3 జిల్లాలు కలిపి ఏర్పాటు చేశారు. ఒక వెనుకబాటు జిల్లాని ఏర్పాటు చేశారు. దమ్మన్నో జిల్లా కానీ మా టైగర్ లైన్ ఆంధ్రకేశ్వర గారి పేరు మీద ఏర్పాటు చేశారు. అందువల్ల అక్కడ 4 సీట్లు అక్కడ రావచ్చండి. ఇంకొక సీట్ వస్తే 4-5 సీట్లు రావచ్చు ఆ జిల్లాలో. 4 నుంచి 5 సీట్లు కూడా నెగితే ఆశ్చర్యపడుతుంది. కడప కాదు, కింద నెల్లూరు వెళ్ళాలి మీరు. సరే, ఇటు బయట వద్దాం. ఇటు కాదు, నెల్లూరు అంటే కోస్తా జిల్లాలో. నెల్లూరులో 9 సీట్లు అండి. దాంట్లో 10 సీట్లు సార్. అవును, దాంట్లో ఒకటి ఏదైతే ఉందో ఇప్పుడు ఆల్రెడీ 2 ఎంపీలు వెళ్ళిపోయారు, 3 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. హైయెస్ట్ మైగ్రేషన్ జరిగింది ఆ జిల్లా. అవును, మేకపాటి గారు, ఆన రామనారెడ్డి గారు, కోటరెడ్డి సీతారెడ్డి గారు. కోటరెడ్డి సీతారెడ్డి గారు సరే ఎంత గట్టిగా చంద్రబాబు తిప్పిపోయినా ఆయన 24 గంటలు ఫోన్ పలికే వ్యక్తి, ప్రజలు తిరిగే వ్యక్తి. అంటే పార్టీల విషయం పక్కన పెడతాం, కనీసం కోపం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడచ్చు, ఆపేయకుండా మామూలు మాట్లాడచ్చు. అక్కడే ఉంటాడు. అక్కడ తలుపు రాత్రి 12 గంటలకన్నా వచ్చేస్తాడు తలుపు తీసుకుంటాడు. ఆ అడ్వాంటేజ్ ఆయనలో ఉంది. అందువల్ల ఇవాళ మళ్ళీ ఇప్పుడు గూడూరు ఆయన మీద వ్యతిరేకత కొంత ఉంది. ఈ కావాలి ఇష్యూస్ ఇక్కడ జనసేన ఏమవుతుందంటే అండి, అంటే సరే 2 కలిపి ఉన్నాయి కాబట్టి జనసేన వామపక్షాలు లెక్కేసుకుంటే మాత్రం ఇవాళ ఆత్మకూరు సీట్ ఒకటి డౌట్లో పడిందండి. అంటే ఎవరు పోటీ చేయాలనే ఇష్యూలో. అలాగే ఆనం రామారెడ్డి గారు రిప్రజెంట్ చేస్తున్న వెంకటగిరి సీట్లో అక్కడ రామకృష్ణ గారు పోటీ చేయాలి, లేకపోతే వీళ్ళ అమ్మాయిని పెట్టాలని చూస్తున్నారు. ఆత్మకూరు కానీ ఇక్కడ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కుదరపోతే అక్కడ పంపిస్తారండి. వేరే సంగతి ఎక్కడైనా తీసుకోవచ్చు. వాళ్ళ హస్బెండ్ కాదండి, వీళ్ళు సీట్ ఎక్కడ వస్తే అక్కడ. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న 10 సీట్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫస్ట్ టైం అండి, కాంగ్రెస్ పార్టీ కూడా అడ్వాన్స్ సీట్ అన్నారు. సర్వేపల్లి ఒకటి గట్టిగా ఫైట్ చేసి తప్ప వాళ్ళు మళ్ళీ, ఎందుకంటే గట్టి ఫైటర్ అండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఆయన సీట్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి లోకేష్ గారు ఇండైరెక్ట్గా పంపించి ఉంటున్నారు. పదే 5 ఎలక్షన్లు ఓడిపోయారు సార్ ఆయన, వరుసగా 5 ఎలక్షన్లు ఓడిపోయారు. నేను అంటే మనం నాకు కూడా బాగా తెలుసు చంద్రమోహన్ రెడ్డి గారు, కానీ ఫ్యాక్ట్ కదా, అది ఫ్యాక్టే. మార్చే అవకాశం ఉందని లోకేష్ గారు చెప్తుంటే మార్చుకోవాలి కదా వాళ్ళు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంగినేని వెంకటేశ్వరరావు గారు, తాటికొండ అనుకుంటా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెంకటేశ్వరరావు గారు తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే కింద పోటీ చేస్తే ఈ దేశ చరిత్రలో 30 కోట్లు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్కి దక్కింది ఆ భాగ్యం. సరే, నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉండొచ్చు. సో ఇప్పుడైతే 10లో ఎన్ని వస్తాయి? 10లో 4 సీట్లు, 3-4 సీట్లు మ్యాక్సిమం రావచ్చు. 4. ఓకే. కడప, చిత్తూరు అండి, దాని పక్క నుంచి ఉంది. కింద నుంచి చూద్దాం. అంటే ఇలాగ మనం చిత్తూరు అంతా వెళ్తూ ఉంటామండి. మేము పాదయాత్రలో, బస్సు యాత్రలో చేసుకున్నప్పుడు ఈ సందర్భంలో సరే చిత్తూరులో మాత్రం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది. వైఎస్ఆర్ మొత్తం అక్కడ సీట్లలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటారు. ఇవాళ కుప్పం కానీ, కుప్పం కానీ తెలుగుదేశం నెగ్గేది. కుప్పం కానీ అంటే ఎవరు ఎక్కువ తక్కువ స్థానాలు దాకా చెప్తా ఉన్నాను. దాని నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాని గురించి కుప్పం కానీ, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారి బ్రదర్ కిషోర్ గారు పనిచేసే పీలేరు కానీ, ఒక సరే పల్నేరు ఫైట్ ఉంటుందండి ఆకేపాటి గారిది. తిరుపతి స్థానం ఒకటి, శ్రీకాళహస్తి ఈ ఫైట్ చేస్తే బి మధుసూదన్ రెడ్డి గారు గట్టిగా ఫైట్ చేస్తున్నారు. కానీ ఇవాళ ఒక 4-5 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం
అంటే 9 వైసీపీ. అంటే నగరి స్థానంలో ఇప్పుడు రోజా గారు షీజే పాపం ఆవిడ దాంట్లో కూడా సినిమాల దగ్గర నుంచి ఫైట్ చేసి వచ్చింది. నగరి బేసిక్ గా కొంచెం టీడీపీకి ఎడ్జ్ ఉంది కాదండి, అక్కడ ఇష్యూ అపార్ట్ ఫ్రమ్ నగర ఇష్యూలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ 2 గ్రూపులు 3 గ్రూప్ వచ్చింది. ఇప్పుడు ఇంట్లో నెగ్గిన తర్వాత బయట యుద్ధం చేయాలి కదా, అందుకని వారికి టీడీపీ కూడా స్ట్రాంగ్ హోల్డ్ ఉండే కాన్స్టిట్యున్సీ బైఫికేషన్ లో నగర ఇప్పుడు గాలి ముద్దుకృష్ణనాయుడు గారు ఉండే కాన్స్టిట్యున్సీ మారిందండి. దాని కొన్ని మండలాలు దీంట్లోకి వచ్చినాయి. ఆయన పుత్తూరు వేరే కాన్స్టిట్యున్సీ మారింది. ఆ నేపథ్యంలో మాత్రం అయినా సరే అక్కడ దాదాపు ఉన్న 8 స్థానాలు 9 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, నెక్స్ట్ అనంతపురం పోదామా? కడప జిల్లా ఉన్న స్థానాల్లో 10 మైదుకూరు, రాజంపేట, రైల్వే కోడూరు ఈ స్థానాల్లో పోటీ జరుగుతుంది. బద్వేలులో పోటీ అంటే ఈ స్థానాల్లో ముఖ్యమైన స్థానాల్లో పోటీ జరిగితే రాజంపేటలో జిల్లా ఇవ్వలేదని భయంకరమైన అసంతృప్తి ఉంది. ముస్లిం మైనారిటీస్ దాదాపు 20,000 మంది ఉంటారు మాత్రం అక్కడ. ఈ నెంబర్ ఆఫ్ ఇష్యూతో కూడా ఇవన్నీ ఉన్నాయి. అందుకని రైల్వే కూడా ఈ 3 కాన్స్టిట్యున్సీలో పాలకొండారెడ్డి గారు పాత బ్యాచ్ ఒకటి ఉంది అక్కడ. బత్తులు ఇప్పుడు పాలకొండారెడ్డి గారు పాత బ్యాచ్, బత్తులు చెంగారెడ్డికి కొత్త బ్యాచ్. చెంగలరెడ్డి గారు ఆయన కూడా అడుగుతున్నట్టున్నారు, ఆయన ఇమ్మీడియట్ రెస్పాన్సిబిలిటీ అక్కడ ఉన్నారు. అంటే 2 కాన్స్టిట్యున్సీస్ బేసిక్గా కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి, రైల్వే కోడూరును రాజంపేట. శ్రీనివాసులు గారు కూడా లాంగ్ స్టాండింగ్ వెళ్ళారు. ఒకసారి 2014 అని తెలుగుదేశంకి వస్తారని రాలేదు అని నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఆ రోజు రాజీనామా చేసి వచ్చిన ఆయన కూడా. అందుకని ఈ నేపథ్యంలో మాత్రం అక్కడ 3 స్థానాల్లో 4 స్థానాలు గట్టిగా పోటీ అయినా తెలుగుదేశం 1 లేదా 2 స్థానాల నుంచి వచ్చే సమస్య లేదండి ఈ ప్రెసిడెంట్ సిచ్యుయేషన్లో. సో 8 వైసీపీ గ్యారంటీ, 8 ఖచ్చితంగా వైసీపీ.